మీరే తీసుకుందాం బీజేపీలో ఇప్పుడు చాలా కీలకమైన నాయకుడిగా ఉన్నారు మీరు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే అనుభవం పోతుందా? పరిభాషలో చెప్తా. నిన్నటి వరకు ఒక టీవీ చూస్తాం, ఇవాళ మనోజ్ సుమన్ మీరంతా ఆర్టీవీ చాలా బాగా నడుపుతున్నారు, మన వీరు అని చెప్పి మేము అంటాం. సో అప్పుడు మీ ఛానల్ సైడ్ షిఫ్ట్ అవుతాం. ఓ నిన్నటి దాకా ఆ ఛానల్ వ్యూవర్స్ అంటారా మీరు? అట్లా ఉంటుందా ప్రజలు? లీడర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మీరున్నారు మతంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన రకంగా ఆ మార్క్ అయితే పోదు కదా, ఆ మార్క్ అయితే ఉంటుంది కదా మీకు హిస్టరీలో పొలిటికల్ గా. ఏం మార్క్ ఉంటుంది? ఆ రోజు తెలంగాణ అవసరం, అనివార్యం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణకి ఆ తెచ్చిన వాళ్ళని పరిపాలిస్తే మంచిగా చేస్తామేమో అనుకున్నాం. 10 ఏళ్లలో మంచిగా చేయలే, మొత్తం అవినీతి పందికొక్కులు తాగా తయారయ్యారు, సొంత ఆస్తులు పెంచుకున్నారు, కుటుంబ బంధుప్రీతి పెరిగింది, అయినా ఆడనే వాడి ఉండమాటవా? పాయింట్ ఏంటంటే బీజేపీ ఓన్ గా అక్కడ బీజేపీ వెస్ట్ బెంగాల్ లో ఓన్ గా నాయకత్వాన్ని క్రియేట్ చేయలేకపోతుందా అనేటువంటి క్వశ్చన్ మీకు చెప్తా. ఒక్క నిమిషం, మీకు అఫీషియల్ ఒక లెక్కలు చెప్తాను వినండి. వెస్ట్ బెంగాల్ లో 2021లో టీఎంసీ ఓట్ శాతం ఎంత అండి? 47. మాది ఎంత అండి? 38. ఈ రోజు శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు స్టాటిస్టిక్స్ చెప్తారు కానీ బిఫోర్ యూ కంటిన్యూ ఒక్కసారి నేను ఒక పోస్టల్ బ్యాలెట్ లీడ్ చూపిస్తా. తృణమూల్ కాంగ్రెస్ ఇస్ లీడింగ్ విత్ 126, 126 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్ లో ఉంది. 116 స్థానాల్లో బీజేపీ ఉంది, 4 స్థానాల్లో కాంగ్రెస్. ఓన్లీ ఐ కన్ఫైన్ టు వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మాత్రమే చెప్తున్నాను. 126. ఒక్కసారి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఐ లిసన్ టు యువర్ స్టాటిస్టిక్స్. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ మమతా బెనర్జీకి సంబంధించి another big breaking news coming here is on the screens of RTV. వెనుకబడ్డారు మమతా బెనర్జీ. ప్రస్తుతం భవానీపూర్లో సువేందు అధికారి ముందంజలో ఉన్నారు. నందిగ్రామ్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు సువేందు అధికారి. పెరంబూర్లో విజయ్ ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. అండ్ దాంతో పాటు తిరిచి ఈస్ట్ లో కూడా ఆయన పోటీ చేయడంతో విజయ్ అక్కడ వెనుకబడి ఉన్నారు. ఇక మైలాపూర్లో తమిళసై వెనుకంజలో కొనసాగడం జరుగుతోంది. చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ లీడ్ లో కొనసాగుతూ ఉన్నారు. సో చెన్నై సాధారణంగా క్రికెట్ అభిమానులకు బాగా గుర్తు, చెన్నై చెపాక్ స్టేడియం. అండ్ మమతా బెనర్జీ వెనుకబడిన సందర్భం భవానీపూర్లో సువేందు అధికారిని ముందంజలో కొనసాగడం జరుగుతోంది. నందిగ్రామ్లో ఆధిక్యంలో ఉన్నారు ఆయన. ఇన్ఫాక్ట్ పెరంబూర్కి సంబంధించి మాట్లాడుకుంటే విజయ్ లీడ్ కొనసాగుతూ ఉంటే ఇంకొక చోట తిరుచి ఈస్ట్ లో మాత్రం వెనుకబడ్డారు విజయ్. ఇక మైలాపూర్లో తమిళసై వెనుకంచలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ లీడ్ లో కొనసాగడం జరుగుతోంది. అండ్ గోయింగ్ బ్యాక్ టు తాడూరు శ్రీనివాస్ గారు సో ఇక్కడ మమతా బెనర్జీ గతంలో కూడా అఫ్ కోర్స్ ఆమె ఓడిపోయారు, బట్ పార్టీని గెలిపించిన సందర్భం ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? లీడ్స్ కూడా దాదాపు అలాగే ఉన్నాయి. 100% అవుతుందంటే నేనేమంటున్నా, ఈ రోజు మీరు చూస్తారు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఇప్పుడు ఓన్లీ మనం పోస్టల్ బ్యాలెట్ చూసి మీరు చెప్తా ఉన్నారు. కానీ మీరు ఈ రోజు సుధేంద్ర అధికారి మీరే అన్నారు మెజార్టీలో ఉన్నారని. దాని సిమ్టమ్ మీకు తెలియట్లేదా? ఈ రోజు ఎందుకు దేశ ప్రజలు ఈ రకంగా దేశం అంతా కాషాయం విస్తరిస్తా ఉంది? ఎందుకు చెప్పండి? ఆ రోజు భారత మాత అడుగుతా. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ శ్రీనివాస్ గారు, గతంలో కూడా మమతా బెనర్జీ ఓడిపోయిన పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా, బహుశా ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ అంత కరెక్షన్ లాస్ట్ టైం కూడా సువేంద్ర అధికారి చేతిలో ఓడిపోయినట్టున్నారా? మీరు బ్రాడర్ స్పెక్ట్రమ్ లో డిస్కస్ చేయట్లేదు. ఈ రోజు టీఎంసీ ఓటమి, ఇండియా కూటమి ఓటమి డెఫినెట్ గా. ఎందుకంటే ఆల్టర్నేటివ్ రాజకీయాల కోసం భారతదేశంలో లేస్తూ పడుతూ వీళ్ళు ఒక కూటమి కట్టినారు. చినిగిపోయిన ఇస్తరాకు లాగా మారిపోయింది. సో దాంట్లో ప్రజలు దాంట్లో భోజనం ఆరగించడానికి కూడా ఇస్తరాకు పనిచేయదు. ఆ రకంగా ఉంది వాళ్ళది. శరద్ పవార్ గారు ఒక మాట, శివసేన ఒక మాట, కేజ్రీవాల్ ఒకవైపు, ఇవాళ కేసీఆర్ ఎక్కడుండో తెలియట్లేదు. సో ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు కూడా కనుమరుగవుతా ఉన్నాయి. సో ఈ రోజు నేషనలిజం అనేది చాలా రాష్ట్రీయవాదం చాలా వరడవిల్లుతా ఉంది. నా దేశం, పేట్రియాటిజం. ఇవాళ ప్రపంచ దేశాలు చూడండి, ఒక్కొక్కరు ఒక దేశం గుత్తగా మాట్లాడతారు కానీ ఎవరికి వాళ్ళకు ఏ ప్రాంతం ఆ ప్రాంతం. కాంగ్రెస్ అయితే ఇంకా ముందుకెళ్ళి దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ ఈ రకమైన మాటలు దేశ ప్రజలకు చాలా కోపం వస్తూ ఉంది. సో ఇవాళ మొన్న మహిళలకు అడ్డుపడ్డారు, ఇవాళ బిల్లుకు అడ్డం పడ్డారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇవాళ టీఎంసీ ఓటమితో ఇండియా కూటమి కనుమరుగైపోతుంది, విచ్ఛిన్నం అవుతుంది. కేరళలో ఇవాళ మేము థర్డ్ ఫోర్స్ గా ఎదిగినాం కాబట్టి టీఎంసీ గెలిస్తే ఇండియా కూటమికి మీరే బలం ఇచ్చినట్టు అవ్వదు. అక్కడ టీఎంసీ గెలిస్తే మీరు అనుకున్నట్టుగా టీఎంసీ ఇప్పుడు లీడ్ లో ఉంది. ఒకవేళ టీఎంసీ అక్కడ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, వచ్చిన తర్వాత ఇండియా కూటమికి మీరు బలం ఇచ్చినట్టు అవ్వదు అక్కడ? సార్ నేనేమంటున్నా, ఆమె ఇండియా కూటమికి వచ్చి రేపు గెలిచిన తర్వాత ఆమె అవుతుందా? రాహుల్ గాంధీ కంటే నేనే గొప్ప నీ దేశంలో అంటదా? ఆమె మాటలు మనకు తెలియదా? ఆమె ఏ రకంగా మాట్లాడుతుంది అనేది చూడలేదా? పార్లమెంట్ లో పూలతో కుండీలు ఎత్తేసినామే.
సో ఆమె అరాచకాలు మనకు ఎవరికి తెలియదు ఈ దేశంలో. నేనేమంటున్నా అంటే వాళ్ళు కొంత మేరకు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఈ దేశంలోని మైనార్టీలంతా మా సొత్తు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మెజార్టీ ప్రజల యొక్క బాగోగులు కానీ, మెజార్టీ ప్రజల యొక్క ఇది కానీ, చట్టాలను కానీ గౌరవించట్లేదు. ఈ భారతదేశం ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చర్చిస్తూ ఉంటే వీళ్ళేమో నా ప్రాంతం, నా కులము, నా ఇది అది అని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ భారతదేశ ప్రజలు పేట్రియాటిజం వైపు ఉన్నారు. నా దేశం అని గర్వపడి, మనం ఆర్టీవీ చూశాను పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు. పాకిస్తాన్ని మనం ఎందుకు తిట్టామండి? ఆర్టీవీలో ఎంత మంచి విశ్లేషణ జరిగిందండి మొన్న. భారతదేశం యుద్ధం చేసి అక్కడ గెలిచి వస్తే. సో ఆ రకమైనటువంటి భావజాలం ప్రజలలో కూడా బాగా నాటుకుపోతా ఉంది. డెఫినెట్గా 100% వెస్ట్ బెంగాల్ గెలుస్తాం, అస్సాం గెలుస్తాం, పుదుచ్చేరి గెలుస్తాం. తమిళనాడులో, కేరళలో కూడా మేము ఇంతకు ముందు కంటే మన మేయర్ గెలిచినాం. మేయర్ అంటే ఏంటండి, సగం జనాభా అక్కడే ఉంటది కదా. బట్ అక్కడ కేరళలో మీరు ఇంపాక్ట్ చూపించారు కాదని కాదు. బట్ ఈ రోజు ఎందుకు కేరళ పరిస్థితి అలా ఉంది? కేరళలో మీరు దాదాపుగా మోదీ వెళ్ళారు అండ్ అమిత్ షా వెళ్ళారు, ప్రచారం చేస్తారు, చాలా గట్టిగా ప్రచారం జరిగింది. బట్ కట్ చేస్తే ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్ చేతిలోకి వెళ్తుంది. కాంగ్రెస్ కి ఇచ్చినట్టు అయ్యింది కదా, అంటే కాంగ్రెస్ బలం పుంజుకుంటుందేమో కదా అక్కడ. ఇప్పుడు వయనాడు, మల్లపురం, కోజికోడు ఇవన్నీ కూడా ముస్లిం మెజారిటీ ప్రాంతాలండి. సో ముస్లింస్ అపీజ్మెంట్ పాలిటిక్స్ అక్కడ జరిగినాయి. జనాభా ఇప్పుడు హైదరాబాద్ చార్మినార్ ఉంది. ఓవైసీ ఎందుకు గెలుస్తాడు, బీజేపీ ఎందుకు గెలవదు అంటే ఏం చెప్తాం? దేశ పరిస్థితులు ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ముస్లిం సంఖ్య గనక నెంబర్ గేమ్ లో 51 వాళ్ళు ఉన్నారంటే వాళ్ళే గెలుస్తున్నారు. అయితే కాంగ్రెస్ లేకపోతే ఎంఐఎం, ఆడ ఐయుఎఫ్ ఉన్నది కదా, ఐయుఎంఎల్ పార్టీ ఉంది కదా కేరళలో. ఐయుఎంఎల్ మెయిన్ అండి. ఇవాళ కాంగ్రెస్ గెలిచినట్ట. యూడిఎఫ్ అంటే ఐయుఎంఎల్ మెజార్టీ సీట్లు కదా, ఇది తోక పార్టీ కదా ఆడ కూడా కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఆడొకటి సరే 60 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి ఎన్నో ఒక తాన ఆడాడగా అనిపిస్తుంది కదా తప్ప ఇవాళ కనుమరుగవుతున్న పార్టీ కాంగ్రెస్. ఇవాళ ఇండియా కూటమి మొత్తం రథ చక్రాలు ఇరిగిపోయినాయి. ఇవాళ మా ప్రగతి రథం భారతదేశంలో ప్రయాణిస్తా ఉంది. నేనేం చెప్తా ఉన్నా అంటే ప్రాంతీయ తత్వానికి చోటు లేదు. ఇప్పుడు దేశం కోసం పాటుపడాల్సిన అవసరం. ఇలా దేశ ప్రజలందరూ కూడా దేశం కోసం మోడీ పనిచేస్తుంటే మోడీ కోసం దేశం గురించి అంటున్నారు. బట్ అస్సాం కి సంబంధించి మాట్లాడుకుంటే మీరు అక్కడ లీడ్ లో ఉన్నారు. బట్ సౌత్ కు వచ్చినప్పుడు మీరు ఏడీఎంకేతో జతకట్టారు, బట్ అక్కడ పెద్ద లీడ్ కనిపించట్లేదు. కనీసం అక్కడ మీ దాని ఏమంటారు, మీ క్వాలిటీస్ కావచ్చు, లేకపోతే మీ ఇంపాక్ట్ అక్కడ ఏం కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం కేరళలో ఎందుకు సౌత్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతుందా? మా పరిపాలన రుచి చూసిన దగ్గర హ్యాట్రిక్లు కొడతా ఉన్నాం. ఇవాళ దేశంకే, ఇవాళ మీరు క్రికెట్ గురించి మాట్లాడినారు, చెపాక్ స్టేడియం గురించి, మన హైదరాబాద్ గురించి. క్రికెట్ లో మనం ఎప్పుడు సప్పట్లు కొడతాం? సిక్సర్ కొట్టినప్పుడు సప్పట్లు కొడతాం దేశ ప్రజలు. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలిరా అనే పాటలు వచ్చినాయి. ఇవాళ రాజకీయాలలో ఏమంటాం? కొడితే హ్యాట్రిక్ కొట్టాలంటాం. దేశ ప్రధాని ఇవాళ మోడీ గారు నెహ్రూని మించినటువంటి కాలమానం పరిపాలిస్తా ఉన్నారు. సో మా పరిపాలన రుచి చూసినారు కాబట్టి హ్యాట్రిక్. గుజరాత్ లో హ్యాట్రిక్ ఎందుకు కొడతా ఉన్నాం? మా పరిపాలన చూసినారు. యూపీలో ఎందుకు కొడతా ఉన్నాం? మా పరిపాలన చూసినారు. పరిపాలన ఎక్కడెక్కడైతే చూసినారో అక్కడ బీజేపీని ఆదరిస్తా ఉన్నారు. కొత్తగా మమ్మల్ని ఎన్నుకునేటప్పుడు కొంత మేరకు స్లోగా మేము రావచ్చు కాక, రేపు వచ్చినాక మాత్రం ఎక్కడ కూడా మేము తరతరాలు పరిపాలించేటటువంటి, ప్రజల తలరాతలు మార్చేటటువంటి కార్యక్రమంలో మేము ఉంటాం. సో అది బీజేపీ పార్టీ ఈ రోజు. అందుకే గెలుపు గుర్రం ఈ దేశంలో. హ్యాట్రిక్ మీరు అంటున్నట్టుగా సరే, సారీ టు సెగ్రిగేట్, బట్ నార్త్ ఇండియాలో సక్సెస్ అవుతున్నారు. అస్సాంలో, మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో, ఇక్కడ. కానీ కర్ణాటకలో ఒక 5 ఏళ్ళు ఉండగానే ప్రభుత్వంలో 3 సార్లు ముఖ్యమంత్రులు మారిపోయారు, ప్రభుత్వమే మారిపోయారు.